తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఆపరేషన్ అరుణారెడ్డి అంటే నాకు తెలిసింది ఏంటంటే పాలిటిక్స్కి మీడియాకి మధ్య జరిగే ఒక యుద్ధం లాంటిది ఒక లైన్ విన్నాను. సో అదైనా ఎందుకు పుట్టింది, ఎక్కడ పుట్టింది, అసలు మళ్ళీ ఏం ప్రకంపనలు సృష్టించబోతున్నారు మీరు మీడియాలో, పాలిటిక్స్లో? ఫలానా వ్యక్తి వ్యాపారం కోసం రాజకీయాల్లోకి వచ్చాడు, ఫలానా వ్యక్తి సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చాడు, అవి మీకు చెప్తా. అదే ఆపరేషన్ అరుణారెడ్డి. ఈ ఫోటో ఒకటి వైరల్ అవుతా ఉంది సార్. రోడ్డు మీద వెళ్ళండి, ఐటీ కంపెనీస్ దగ్గరికి వెళ్ళండి, అమ్మాయిలు చొక్కా ప్యాంట్ వేసుకుంటారు కదా, ఎవరన్నా అడిగారా ఎందుకే గోపాల్ నువ్వు చీర కట్టుకుంటావు? Can you explain about your characterization? See, I have played two type of character of mine. If you want to know about something. సినిమాకి పాట కూడా రాశారు. ట్విస్ట్ ఏంటంటే మీరే పాడారు అని విన్నాను. మీరు పాడిన పాట మేము ముందుగానే ఇప్పుడు వినొచ్చా? ఇల్లాలు దేవతలే నన్నెంతో మెచ్చి నాకెంతో నచ్చి లాలే. సూపర్ సార్, మొగుళ్ళందరూ పాడుకుంటారేమో రిలీజ్ కాగానే. సార్ మీరు మాకు ఈ సినిమాలో నవ్విస్తూ కనిపిస్తారా, ఏడిపిస్తూ కనిపిస్తారా, మిమ్మల్ని తిట్టుకుంటామా, ఏంటి పరిస్థితి? తిట్టుకుంటాను. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. తెలుగు సినిమా పరిశ్రమలో ఒక రచయితగా, ఒక డైరెక్టర్గా, ఒక నిర్మాతగా, ఒక యాక్టర్గా, కొత్తగా ఇప్పుడు లిరిసిస్ట్గా మారారు, ఆ తర్వాత సింగర్గా కూడా మారాడట ఈ సినిమాతో. మన కోసం, మన పోటీ వాళ్ళ కోసం ఏమైనా వదిలారో లేదో జానర్ వారిని అడిగి తెలుసుకోవాలి. అయితే 100కు పైగా చిత్రాలకు సినిమా కథని అందించారు వీరు, సినిమాని డైరెక్ట్ కూడా చేశారు. 500కు పైగా సినిమాల్లో నటించున్నారు స్వయంగా. ఆపరేషన్ దుర్యోధన, ఈ పాటికే నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు కొంచెం హింట్ వచ్చే ఉండుంటుంది. ఎస్, ఆపరేషన్ దుర్యోధన సినిమాకి గాను ఇటు కమర్షియల్గా హిట్ అయింది, అటు క్రిటిక్ ఎనాలిసిస్ నుంచి మంచి పేరును కూడా సంపాదించుకున్నారు. కాసింత గ్యాప్ తర్వాత బాస్ తిరిగి వచ్చారండి ఆపరేషన్ అరుణారెడ్డి సినిమాతో. మరి ఈ సినిమాలో వారు పాట కూడా పాడారు అని విన్నాను. మరి ఇంకేమేమి చేశారు, ఎలాంటి కథాంశంతో ఈ సినిమా మన ముందుకు రాబోతోంది, ఎప్పుడు సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది, ఇలాంటి విషయాలని మనతో షేర్ చేసుకోవడానికి ఎస్ పోసాని కృష్ణమురళి గారు హిమ్సెల్ఫ్ అండ్ హీరోయిన్ కాజల్ ఉన్నారు. సో లెట్స్ హ్యావ్ అ డీప్ చిట్ చాట్. హాయ్ అండి, వెల్కమ్ టు ఐ డ్రీమ్ స్టూడియోస్. నమస్తే. హాయ్ కాజల్. Hello ma'am. సార్ ఏంది సార్ మీరు అసలు నిర్మాత, రచయిత, సంభాషణల రచయిత, డైరెక్టరు, యాక్టర్తో తెలుసు, మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్టు, ఇప్పుడు ఈ సినిమాలో లిరిసిస్టు, సింగర్. ఏమైనా మిగులుస్తారా మా పోటీ వాళ్ళకి? యూనివర్సిటీలో బెస్ట్ ఆర్టిస్ట్గా వచ్చా. ఇక్కడ ఇండస్ట్రీ కూడా నంది అవార్డు వచ్చింది నాకు, బెస్ట్ ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా. అది ఎందుకు వచ్చిందో బెండ్ల కృష్ణ నాకు వచ్చింది. అది వేరే హీరోకి ఇవ్వాల్సింది. హీరో పేరు చెప్తే బాగోదని నేను, అది కథ విన్నారు, బాగుంది కానీ ఈ నైటీ వేసుకోవాలి కదా మెంటల్ కృష్ణలో, నా ఫ్యాన్స్ అని ఫీల్ అవుతారేమో, అలా అయిపోయా నేను. షాకు. అంటే మన ఇంకొక హీరోనేమో ఇది ఇమ్మని, అంటే ఆ హీరోకి ఏమో సూట్ అవ్వదు. అంటే నైట్ ఆర్టిస్ట్గా చేయగలటేమో కానీ, అంటే ఈయన చూస్తే భయపడేలాగా అట్ట కనపడదు, సాఫ్ట్గా ఉంటాడు అతను. అందుకని పుట్టస్త గారు చెప్పారు, ఏమండి అతనేమో వాళ్ళ ఫ్యాన్స్ ఏదో ఫీల్ అవుతుందా అంటాడు, ఇతనేమో ఇది సెట్ అవ్వదు, మరి ఏం చేద్దాం అంటే మీరే చేయండి అన్నాడు. నేనా అన్నా, మీరు కథ చెప్పేటప్పుడు నాకు బాగుంది, నాకు బాగా చెప్పారు మీరు ఎక్స్ప్రెషన్లు, మీరే చేయండి, మీరే వద్దు ఓన్ రిలీజ్ చేస్తా చేయండి అంటే, అసలు రాకపోవచ్చు నాకు తెలుసండి, మీరు చేయండి. అప్పుడు చేశాను. ఆ నైట్ గిడి వేసుకొని చేస్తే అది హిట్ అయింది. అది 50 సెంటర్లో 30 రోజులు అడింది. అది ఒక్క రోజుకే డబ్బులు వచ్చినాయి. అంటే ఆ గెటప్లు వాటికి వీటికి ఏంటంటే కొద్దిగా ఆల్మోస్ట్ నేను తెలిసిన వాళ్ళే కదా అందరినీ, అవి అన్ని హీరోలకి కథలు రాసేవాడు కదా, అందుకని అట్లా హిట్ అయిపోయింది అది. So how did you like the whole process of Telugu cinema? I don't know about Telugu, even Bollywood.
क्योंकि मैंने पहले कभी किया नहीं है. करेक्ट. So when he asked me about this role, first of all I literally shocked. मतलब मुझे believe नहीं हुआ. I can't. मतलब मैंने सब बचपन से कभी सोचा ही नहीं इस चीज़ के बारे में. And suddenly he asked me about this role. So it's totally different thing. But I'm so lucky that he chose me for this role. So ऑन कैमरा के सामने आने के बाद आपका फीलिंग्स कैसा था? आप कर पाए, नहीं कर पाए, अम्मा मैं कहाँ आई, ऐसा सोचे? व्हाट डिड यू फील लाइक? जब मैं फर्स्ट टाइम कैमरे के सामने आई मुझे लिटरली ऐसा बिल्कुल नहीं लगा कि मैं फर्स्ट टाइम कर रही हूँ. ओके. लाइक मैंने एक फर्स्ट टेक किया होगा आई थिंक. एंड सेकंड 2-3 रोल में शायद हुआ होगा. लाइक मैं फर्स्ट रोल में आई थिंक क्लियर किया होगा. हो गया. है ना. हाँ आई थिंक फर्स्ट में ही क्लियर हो जाता था. సో నో కెమెరా ఫియర్ ఎట్ ఆల్? ఓకే. ఆమెకి ముందు నాతో పాటు ఒక 15 రోజులు తిప్పా. ఆ లొకేషన్ తీసుకెళ్ళి వాళ్ళు జైపూరే కదా, నేను కొత్త జైపూర్కి, ఆమె కొత్త కదా కాదు కదా. అక్కడ వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ లొకేషన్స్ ఉన్నాయో ఆ లొకేషన్లోనే తీసుకొచ్చే అమ్మాయిని నేను అసిస్టెంట్ డైరెక్టర్లు చూపించి ఇది ఇక్కడ నువ్వు చేయాల్సింది ఎలా చేస్తావో చెప్పు అంటే, ఓసారి నువ్వు చేయి చూపించు నేను చేస్తానంది. నేనేం చేయి చూపిస్తానో సేమ్ అదే చేస్తాయి. మళ్ళీ వన్ మోర్ 2 మోర్ ఇప్పుడు లేవు. ఓకే. ఒక మాట మర్చిపోయే తప్ప భయపడి ఆపటం అసలు లేదు. ధైర్యంగానే చేసింది. ఎస్. స్టోరీ లైన్ ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టింది సార్? ఆపరేషన్ అరుణారెడ్డి అంటే ఏంటి అసలు? మీ పిక్ ఒకటి నేను చూపిస్తాను, అది ఫస్ట్ నాకు అసలు స్టోరీ లైన్ ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టింది, ఏంటి రాబోతోంది? ఆపరేషన్ దుర్యోధన తర్వాత అదే కోవలో వస్తుందా? అంటే నాకు తెలిసింది ఏంటంటే పాలిటిక్స్కి మీడియాకి మధ్య జరిగే ఒక యుద్ధం లాంటిది ఒక లైన్ విన్నాను. సో అదైనా ఎందుకు పుట్టింది, ఎక్కడ పుట్టింది, అసలు మళ్ళీ ఏం ప్రకంపనలు సృష్టించబోతున్నారు మీరు మీడియాలో, పాలిటిక్స్లో? అసలు రియల్ లైఫ్కి సంబంధం ఉందా లేదా స్టోరీకి సంబంధించి? అట్లా రకరకాలు వచ్చేస్తున్నాయి నాకు. పోసాని గారు మళ్ళీ ఏం బ్లాస్ట్ చేయబోతున్నారా అని. అంటే ఇది అట్లా కాదు మేడం. ఎట్లుందంటే ఇది ప్రతిఘటన సినిమా. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. విజయశాంతి గారు సినిమా చేశారు కదా, ఆయన అందులో టీచరు, లెక్చరరు ఎంత సఫర్ అయ్యారో మీకు తెలిసే ఉంటుంది. ఆ అమ్మాయి రోడ్డు మీద ఒక ఎస్ఐని చంపితే విట్నెస్ ఇవ్వడానికి వెళ్తే పెద్ద రౌడీ ఖాళీ అనేవాడు, నీకు సంబంధం లేదు, నువ్వు కాలేజీకి వెళ్ళు, ఇట్లాంటి చేయొద్దంటే, లేదు నేను సిన్సియర్గా ఉంటాను అంటే, అప్పుడు క్యారెక్టర్ని వాడు బట్టలు తీసి పారేసి ఇంకోటి తీసి పారేసి చేస్తే అది వాళ్ళ భర్త చూస్తాడు, వాళ్ళ అత్తామామలు చూస్తారు. మీరు ముగ్గురు చూశారు కదా, వాడి మీద కేసు పెడదాం బొమ్మంటే వాళ్ళు రారు. సరే అబార్షన్ చేయించకూడదు, చేసుకోబోతుంటే ఎందుకు అబార్షన్ చేపిస్తూ ఉంటాడు మగుడు అంటే, ఒకవేళ నువ్వు ఎటు రౌడీ అంటే భయం కదా, అందుకని నీకు ఇన్సెక్యూరిటీ నాకు ఇది ఉంది, అందుకని లేదా నువ్వు మగోడు అయితే స్ట్రాంగ్గా రౌడీతో కేసు పెట్టించు. నేను పెట్టించి నేను భయపడితే అబార్షన్ చేయించుకొని ఇలాంటి వాడిని ఎలా ఏం చేయాలి, ప్రజల్లో ఎలా చైతన్యం చేయాలి, అలాంటి కథ ఇది. ఉన్న ఎగ్జాంపుల్కి చెప్తున్నా. ఇక్కడ అంతే. ఒక ఎవరంటే ఢిల్లీ యూనివర్సిటీలో పెద్ద యూనివర్సిటీ, అక్కడ 6-7 మంది కొలీగ్స్ జర్నలిజం వాళ్ళు అయిపోయిన తర్వాత రకరకాలుగా వెళ్ళారు. ఒకళ్ళు రాజస్థాను, ఒకళ్ళు బెంగళూరు, ఒకటి ఢిల్లీలో, ఒకటి వేరే చోట, ఒకటి వేరే ఇంకొక స్టేట్ ఒరిస్సా. వాళ్ళందరూ విడివిడిగా వెళ్ళిపోయిన తర్వాత ఇందులో ఒక అమ్మాయికి ప్రాబ్లం వచ్చింది. ఇదే ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి, ఆ అమ్మాయికి ఎందుకంటే చూస్తే ఈ అమ్మాయిని రోడ్డు మీద పడేసేలా చేశారు. ఈ అమ్మాయి మంచిది కాదు, క్యారెక్టరు లేదు, తిరుగుమోతు, హోప్లెస్ లేడీ. ఇన్ని చేసిన తర్వాత టీవీ స్టూడియోలోంచి కూడా బయటికి వెళ్ళగొడతారు. వాళ్ళందరూ కలిపి ఆ అమ్మాయిని అడుగుతారు, వచ్చి ఇక్కడికి వచ్చి అర్జెంటుగా అందరూ ఫ్లైట్లో వచ్చి ఒక చోట ఉండి ఏంటంటే డీటెయిల్స్ అన్ని తెలుసుకుంటారు వాళ్ళు.
తెలుస్తుంటే వాళ్ళంతా ఒకటైపోయి ఒక పాలిటిక్స్, క్రికెట్ పాలిటిక్స్ గొప్పదా, ఒక సిన్సియర్ జర్నలిజం గొప్పదా, దేఖ్లేంగే అదే వర్డ్ అంటుంది ఒక అమ్మాయి, లేడీ దేఖ్లేంగే. ఏడి ఆమె రాజస్థాన్లో పనిచేసే అమ్మాయి, అమ్మాయి ముగ్గురు హీరోయిన్లో ఒకరు. ఒకరు వేరే ఆర్టిస్టులు కూడా ఉంటారు, వాళ్ళు జర్నలిస్టులు, ఆడాళ్ళు, మగవాళ్ళు అంతా పెట్టాం. అది స్ట్రింగ్ ఆపరేషన్ చేసి ఈ అమ్మాయి ఎంత మంచి అమ్మాయి ఒకటి, ఈ పబ్లిక్ ఎలా ఉండాలి వాళ్ళందరూ రియలైజ్ చేస్తారు సొసైటీకి. అందులో ఫస్ట్ చెప్పుద్దా ఆ అమ్మాయి, నేను రాజకీయాలంటే నాకు కోపం కాదు, ఏ రాజకీయ నాయకుడిని నేను ఎప్పుడు విమర్శించలేదు, ఏ పార్టీని నేను విమర్శించలేదు, ఎప్పుడు చేయలేదు. నేనేం చెప్తానంటే మీ ప్రజలందరికీ, ఫలానా వ్యక్తి రాజకీయాలకు వ్యాపారం కోసం రాజకీయాల్లోకి వచ్చాడు, ఫలానా వ్యక్తి సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చాడు, అవి మీకు చెప్తా. ఎవరికి ఓటేస్తారో, ఎట్లా మీరు సమాజాన్ని కాపాడుకుంటారో మీ ఇష్టం మరి అని చెప్పి సాగిపోయే కథ అండి.